ఇప్పుడు నేను ఒక కథ చెప్తా. ఆ కథ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా, కొన్ని క్వశ్చన్స్. సరేనా? ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ చిన్న అబ్బాయి చెట్టు కింద ఆడుకుంటుండు. చెట్టు కింద ఆడుకుంటుంటే ఆ చిన్న అబ్బాయికి ఒక పక్షి కనిపించింది చెట్టు కింద. ఏందబ్బా ఈ పక్షి కింద పడింది అని చెప్పి అబ్బాయి ఏం చేశాడు, ఆ పక్షి దగ్గరికి పోయి చూస్తే ఆ పక్షి రెక్క దెబ్బ తగిలి పక్షికి ఎగరలేకపోతుంది. అది ఎగరలేకపోతుంటే ఆ అబ్బాయి ఏం చేశాడు, దగ్గరకు పోయి ఆ పక్షిని చిన్నగా మెల్లిగా చేతుల్లోకి తీసుకొని ఆ పక్షిని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అమ్మని అడిగి హెల్ప్ చేసి, వాళ్ళ అమ్మని నాకు హెల్ప్ చేయవా అని అడిగి ఆ పక్షిని డాక్టర్ని పిలిపించి దాని రెక్కలకి మంచిగా కట్టించి దాని అందంగా అది ఎగిరి హ్యాపీగా హాయిగా ఎగిరేటట్టు చేశాడు పక్షిని కదా. మరి అది హ్యాపీగా ఎగురుకుంటా వెళ్ళిపోయింది. మళ్ళీ దాని చెట్టు దగ్గరికి అది వెళ్ళిపోయింది. మళ్ళీ చిన్న అబ్బాయి ఏం చేశాడు, మళ్ళీ వెళ్ళి ఆ చెట్టు దగ్గర అది మంచిగా హ్యాపీగా ఆడుకుంటుందా లేదా, దాని దెబ్బ బాగుందా లేదా అని వెళ్ళి చూసి అది హ్యాపీగా ఆడుకుంటున్నందుకు సంతోషపడ్డాడు కదా. ఈ కథ విన్నారు కదా, అర్థమైందా కథ మీకు? అర్థమైంది. సరే, ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతా. ముందు నువ్వు పాల్ జయరాజ్, ఈ కథ ద్వారా, ఈ కథ విన్నావు కదా, ఈ కథ ద్వారా అసలు నువ్వు ఏమి నేర్చుకున్నావురా? ఏమీ నేర్చుకోలేదా? ఎందుకు ఏమీ నేర్చుకోలేదు? ఏంది? ఏంటిది? ఏమి నేర్చుకున్నావు? ఏమి ఎందుకు నేర్చుకోలేదు ఆ కథలో నుంచి? ఏదో ఒకటి నేర్చుకుంటారుగా, నువ్వు ఏమి నేర్చుకున్నావు దాంట్లో? ఆ కథలో నీకు ఏం అర్థం కాలేదా? అబ్బాయి ఏం చేసిండు? పక్షి ఏంటింది కింద పడి ఉంది అని దగ్గర చూడడానికి పోయాడు. అయితే దగ్గర చూడడానికి పోతే దాని రెక్క ఊడి పడితే చిన్నగా మెల్లగా చేతులు తీసుకొని ఇంటికి పోయి మమ్మీ నాకు సాయం చేస్తావా అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి మమ్మీ ఆ పక్షిని బాగా బాగు చేసి కట్టు కట్టి మళ్ళీ ఇంటికి పోయి నీళ్లు తాగిపించి మళ్ళీ 2 రోజులు గడిచింది. అయితే దానికి దెబ్బ నయమైంది. అప్పుడు ఇలా బయటకు వదిలేస్తున్నాడు. అయితే చెట్టు దగ్గర పోయి ఆడుకుంది. ఆడుకునేదేంటో సంతోషంగా ఉన్నారో అని చూడడానికి పోతుంటే సైకానే ఆడుకుంది అని ఇంటికి వచ్చేసావు. వెరీ గుడ్. నువ్వు కథని మంచిగా సూపర్గా చెప్పినావు. పక్షిని మంచిగా అబ్బాయి ఎగిరిపించిండు, మంచిగా అది హ్యాపీగా ఎగిరింది, ఆ అబ్బాయి కూడా సంతోషించిండు. మరి ఈ కథ ఆ అబ్బాయి అదంతా చేయడం వల్ల వాడు సంతోషించిండు, ఈ కథ నీకు అర్థమైంది కదా. మరి దీంట్లో నుంచి ఆ అబ్బాయి దగ్గర నుంచి నువ్వేమి నేర్చుకున్నావు? ఆ కథలో అబ్బాయి దగ్గర నుంచి నువ్వేమి నేర్చుకున్నావు? ఏమి నేర్చుకోలేదా? ఎందుకు నేర్చుకోలే? ఆ అబ్బాయి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే హ్యాపీగా ఉంటుందని నేర్చుకున్నాడు కదా. మరి ఆ కథ ఇంత బాగా చెప్పినప్పుడు నీకు అర్థం కాలేదా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని? మరి ఏమి నేర్చుకోలేదని చెప్తున్నావుగా. ఇంతకీ హెల్ప్ చెయ్యాలనా వద్దా వేరే వాళ్ళకి ఎవరికైనా?
చేయాలా? మంగ అదే నేర్చుకున్నావు, హెల్ప్ చేయాలని నీకు అర్థమైందిగా, అదే నేర్చుకున్నావు. ఓకేనా?